ఒక విధంగా చూస్తే ఈ జన్మమే దుఃఖమా, దుఃఖమయమా అనే ప్రశ్న ఏమాత్రం కొద్ది ఆలోచించే వాళ్ళకి కనపడుతూ ఉంటుంది. నిజమే, ఇది దుఃఖమయమే. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ఆదిశంకరాచార్య స్వామి ఒక విధమైన హెచ్చరిక కూడా చేశారు. జాగ్రత్త జాగ్రత్త, కొద్ది జాగ్రత్తగా ఉండు. ఎందుకని? నువ్వు అజాగ్రత్తగా ఉంటే నష్టపోయేది నీవే. కాబట్టి శాస్త్రం నీకు హెల్ప్ చేస్తూ ఉంది. ఈ ప్రపంచంలో నీకు సహకరించే వాళ్ళు ఎవరూ లేరు జ్ఞానం తప్ప. జ్ఞానం నీకు ఒక్క సత్యాన్ని తెలియజేస్తూ ఉంది. తస్మాత్ దేర్ ఫోర్ జాగ్రత్త జాగ్రత్త, నువ్వు కాస్త కేర్ఫుల్గా ఉండు. ఎందుకని? జన్మ దుఃఖం. తల్లి గర్భంలో ఉండడం దుఃఖమే, తల్లి గర్భంలో నుంచి బయట రావడం కూడా దుఃఖమే. ప్రసూతి వాయువులు నెడుతూ ఉంటే తల్లి గర్భంలో నుంచి విశ్వగర్భంలో కాలు పెట్టడం అనేటువంటిది అంత తేలికైనటువంటి పని కాదు. అందుకనే బిడ్డ ఏడుస్తూ వస్తాడు ఈ ప్రపంచంలోకి.